హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ వ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి చాలా క్రంచీగా క్రిస్పీగా చికెన్ 65 ఎలా చేయాలో చూసేద్దామా. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, చాలా క్రంచీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రంచీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని కేజీ చికెన్ అయితే బోన్లెస్ తీసుకునే వాళ్ళు బోన్లెస్ తీసుకుని మిక్స్ చేసుకున్నా పర్లేదు, అది తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్లు కారం. ఇక్కడైతే నార్మల్ కారమే వాడాను. మీకు ఇష్టమైతే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అది బాగా రెడ్గా కనిపిస్తుంది, ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ నార్మల్ కారమే వేసాను. తర్వాత ఒక స్పూను పసుపు, 4 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా 1 స్పూను, ధనియా పౌడరు 1 స్పూను, చికెన్ మసాలా అయితే 1/2 స్పూన్ వేసాను. తర్వాత పెరుగు అయితే 4 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే వేసాను. ఇక్కడ చూసారు కదా, పెరుగు వేసేసుకొని బాగా చూసా. 1/2 చెక్క అయితే లెమన్ అయితే పిండాను. ఇక్కడ చికెన్ అనేది స్మెల్ రాకుండా క్రిస్పీగా రావడానికైతే లెమన్ పిండాను. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టించేటట్టుగా ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా కలిపేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. అయితే చికెన్ బాగా రెడ్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అయితే నేనైతే ఇక్కడ కలర్ అయితే యాడ్ చేయలేదు. తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 1 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి, నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసాను, 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి వేసాను, రైస్ ఫ్లోర్ అంటారు కదా, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా బైండ్ అయ్యేటట్టు, బాగా చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఇలా కలిపేసేసుకోవాలి. చూడండి, ఇంతేనండి, చాలా ఈజీగా అయితే మసాలా మిక్స్ అయితే అయిపోయింది. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం వేసేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పీసెస్గా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే వేసేసుకోవాలి. ఇదైతే చాలా పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా చాలా యూజ్ అవుతుంది. తినే వాళ్ళకి, నాన్ వెజిటేరియన్స్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే క్రిస్పీగా ఇలా అయితే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడ్గా బాగా క్రంచిగా ఇలా పైకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇక్కడ చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవడమే ఒకటి, అంతే 1 అవర్ పడుతుంది, అంతేనండి. మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే కొంతమందికి చిన్నులపాయలు సన్నగా తరిగేసి అవి కొంచెము పచ్చిమిర్చి, మళ్ళీనేమో కరివేపాకు, అవి నూనెలో డీప్ ఫ్రై చేసేసుకొని దాంట్లో చికెన్ 65లో తినడానికి చాలామంది ఇష్టపడతారు. అలా కావాలంటే ఇలా ఫ్రై చేసేసుకొని గార్నిష్ చేసేసుకొని ఎంజాయ్ చేస్తూ తినండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చికెన్ 65 ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేను ఇక్కడ చూపించాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.